అందరికీ నమస్కారం. నేను స్వరూపపుట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు వనపర్తి పాలిటెక్నిక్ కాలేజీ హెడ్ అయిన శ్యామరాజ్ గారు. వారితో మాట్లాడదాం. ఈరోజు పాలిటెక్నిక్ గురించి అనేక విషయాలు తెలుసుకుందాం. సరే, నమస్తే. నమస్తే అండి. ప్రేక్షకులందరికీ నమస్కారం. తెలంగాణలోని పాలిటెక్నిక్ కాలేజీలో చదువుకునే విద్యార్థులకి అలాగే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వం ఎలాంటి పాత్ర పోషిస్తోంది? పాలిటెక్నిక్ విద్యలో చేరిన తర్వాత వాళ్ళందరికీ ఎంప్లాయబిలిటీ స్కిల్స్ అన్నీ కూడా నేర్పిస్తారు. సో దట్ వాళ్ళు 3 సంవత్సరాలు పాలిటెక్నిక్ కోర్స్ కంప్లీట్ కాగానే వాళ్ళకు ఉద్యోగం వచ్చేటట్టు వాళ్ళను ప్రిపేర్ చేస్తారనమాట. అంటే వాళ్ళు రెడీ టు వర్క్ అనే ఫేజ్లోకి వెళ్ళిపోతారు. ఇంకోటి, ఇప్పుడు ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఉన్నాయి కాబట్టి, న్యూ ట్రెండ్ టెక్నాలజీస్ ఉన్నాయి కాబట్టి అవి కూడా ఇందులో ఇన్కార్పొరేట్ చేసి ఈసారి 26-27 కరికులంలో తెలంగాణ గవర్నమెంటు ముఖ్యంగా మా కమిషనర్ మేడం దేవసేన మేడం అండ్ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితా రాణా మేడం, వీళ్ళిద్దరూ ఇనిషియేషన్ తోటి మా మినిస్టర్ కూడా, ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా సీఎం గారే, రేవంత్ రెడ్డి గారు. సో వాళ్ళ యొక్క ఎంకరేజ్మెంట్ అండ్ గైడెన్స్ తోటి కొత్త కోర్సులు చాలా కూడా మా పాలిటెక్నిక్ వ్యవస్థలో ఇంట్రడ్యూస్ చేశారు. ఆ కొత్త కోర్సులు ఏంటంటే ఎమర్జింగ్ టెక్నాలజీస్ అనమాట. లైక్ ఆటోమేషన్, రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, మ్యానుఫ్యాక్చరింగ్, అడ్వాన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీస్ లైక్ దట్ చాలా కొత్తవి ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా దాదాపుగా 5,000 సీట్లు ఈసారి పెంచుతున్నాము. సో దట్ ఉన్న సీట్లతోటి 5,000 కలుపుకొని 18,000 సీట్లు గవర్నమెంట్లో ఈసారి అవైలబుల్ ఉంటాయి. సో ఇప్పుడు పాలిటెక్నిక్ వ్యవస్థలో జాయిన్ అయ్యే వాళ్ళందరికీ కూడా ఒక బంగారు బాట పాలిటెక్నిక్ అనేది. ఎందుకంటే ఈసారి పాలిటెక్నిక్ సిలబస్ కూడా మా కమిషనర్ మేడం ఇనిషియేషన్ తోటి ఐఐటి హైదరాబాదు ప్రొఫెసర్సు, అట్లాగే సిఐఐ అంటే ఇండస్ట్రీస్ వాళ్ళతో పాటు, అలాగే అల్యూమినియం అంటే ఓల్డ్ స్టూడెంట్స్ పాలిటెక్నిక్లో వాళ్ళందరితోటి ఒక కొలాబరేషన్ తోటి సిలబస్ మా ఫ్యాకల్టీ తయారు చేశారు. ఈ సిలబస్ అంతా కూడా ఇండస్ట్రీకి తగ్గట్టు బయట సొసైటీలో ఎట్లాంటి అవసరాలు ఉన్నాయి, వాళ్ళ నెసెసిటీ ఏంటి ఇండస్ట్రీలో, సో అవన్నీ కూడా కవర్ అయ్యేటట్టు మనకు సిలబస్ తయారు చేశారు. ఆ సిలబస్తో పాటు దాని దగ్గర ల్యాబులు కూడా డెవలప్ చేస్తున్నారు. ఆ ల్యాబులు డెవలప్ చేయడానికి కూడా గవర్నమెంట్ ఇనిషియేషన్ చేసి ఆ ల్యాబ్స్ అన్నీ కూడా రిపేర్స్కు కావాల్సినవి, లేకపోతే అప్గ్రేడేషన్కి, మోడర్నైజేషన్స్ ఆఫ్ ల్యాబ్స్ కోసమని కొంత ఫండ్స్ కేటాయించింది. అలాగే టాటా కంపెనీ ఎంఓయు చేసుకొని టాటా కంపెనీ వాళ్ళు కూడా మాకు చాలా ల్యాబ్స్, కొత్త కొత్త ఎమర్జింగ్ మిషనరీ, ఏవైతే న్యూ ఏజ్కు తగ్గ కోర్సులకు సంబంధించిన ల్యాబ్స్ అన్నీ కూడా డెవలప్ చేయడానికి వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. ఈ విధంగా ఇప్పుడు తెలంగాణ గవర్నమెంటు ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి పాలిటెక్నిక్ విద్యను ఒక చాలా బంగారు భవిష్యత్తుకు బాట లాగా తయారు చేస్తుందండి. సార్, ఇంటర్ చదివే విద్యార్థుల కంటే పాలిటెక్నిక్ డిప్లొమా చదివే విద్యార్థులకు ఉండే ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఏంటి? పాలిటెక్నిక్ విద్య వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇంటర్ 2 సంవత్సరాలు చదువుతాము, పాలిటెక్నిక్ 3 సంవత్సరాలు. పాలిటెక్నిక్ విద్యతోటి 3 సంవత్సరాలలో మీరు ఇండస్ట్రీకి రెడీగా జాబ్ చేసేటట్టు అన్ని విధాలుగా నైపుణ్యాలు సంపాదిస్తారు. అదే ఇంటర్ విద్యతోటి మీకు ఆ విధంగా రాదు. ఇంటరు మామూలుగా కార్పొరేట్ కాలేజీలలో దాదాపుగా 1,50,000 ప్రతి సంవత్సరం ఖర్చు పెట్టి, రెసిడెన్షియల్లో అంటే 2 సంవత్సరాలకు 3 లక్షలు ఖర్చు పెడతారు. అదే పాలిటెక్నిక్ విద్యలో ఒక సంవత్సరానికి గవర్నమెంట్ ఫీజు 3,500, అట్లాగే 3 సంవత్సరాలు కలిపితే 10,000 లోపు. సో ఈ 10,000 తోటి ఆ 10,000 కూడా లో ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకు ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుంది. మీకు ఉండటానికి ఫుడ్ ఖర్చులు, లేకపోతే హాస్టల్ కూడా ఒక్కోసారి హాస్టల్ కూడా మీకు అవైలబుల్ ఉంటుంది. కాబట్టి ఇంటర్ ఖర్చు ఎక్కువ, పాలిటెక్నిక్ చాలా ఖర్చు తక్కువ. ఇంకొక బెనిఫిట్ ఏంటంటే పాలిటెక్నిక్ ద్వారా మీరు సెకండ్ ఇయర్ ఇంజనీరింగ్లోకి లాటరల్ ఎంట్రీ ద్వారా వెళ్ళగలుగుతారు. సో దట్ మీరు డైరెక్ట్గా సెకండ్ ఇయర్ ఇంజనీరింగ్కి వెళ్తే 4 ఇయర్స్ ఇంజనీరింగ్లో సెకండ్ ఇయర్ అంటే ఫస్ట్ ఇయర్ చదివే అవసరం ఉండదు. ఆ ఫస్ట్ ఇయర్కు ఏదైనా టాప్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో 2 లక్షలు ఫీజు ఉంటుంది. ఆ 2 లక్షలు కూడా మీకు మిగులుతాయి. ఈ 3 లక్షలు 2 లక్షలు కలిపి దాదాపు 5 లక్షలు మీరు ఆదా చేసిన వాళ్ళు అవుతారు. ఇంటర్ ద్వారా ఇంజనీరింగే వెళ్దాం అనుకుంటే మాత్రం కంపల్సరిగా మీరు పాలిటెక్నిక్ ద్వారా కూడా ఇంజనీరింగ్ చేయొచ్చు.
ఐదర్ జాబ్ చేయొచ్చు 3 సంవత్సరాల తర్వాత, లేకపోతే ఇంజనీరింగ్ చేయొచ్చు. తర్వాత మీకు పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ ఐఐటీస్లో గేటు రాసి వాటిలలో కూడా అడ్మిషన్స్ పొందవచ్చు. కాబట్టి పాలిటెక్నిక్ విద్య చాలా తక్కువ ఖర్చుతోటి గ్రామీణ పేద విద్యార్థులకు చాలా ఉపయోగకరమైన విద్య. ఇటు సైడ్ వస్తేనే మీకు చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. కాదు మీరు ఆర్ట్స్ లేకపోతే కామర్సు అటు సైడ్ వెళ్దాం అనుకుంటే మాత్రం ఇంటర్మీడియట్ సైడ్ వెళ్ళండి. సార్ 3 years పాలిటెక్నిక్ డిప్లొమా చేస్తే చాలు జాబ్ వచ్చేస్తుంది, స్టార్టప్స్ పెట్టుకోవచ్చు, ఇలాంటి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అలాంటప్పుడు అసలు ఈ పాలిటెక్నిక్లో ఎలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి? పాలిటెక్నిక్లో మీకు ఇంజనీరింగ్లో ఉన్న సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ ఇంజనీరింగ్ ఉంటుంది, మెకానికల్ ఇంజనీరింగ్ ఉంటుంది, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉంటుంది, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఉంటుంది, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఉంటుంది, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఉంటుంది, ఈఐ అంటే ఎలక్ట్రికల్ అండ్ ఇన్స్ట్రుమేషన్ ఇంజనీరింగ్ ఉంటుంది. ఇవే కాకుండా ఫార్మసీ కూడా ఒక కోర్సు పాలిటెక్నిక్ ద్వారా ఫార్మసీ కోర్సు కూడా ఉందన్నమాట. ఇప్పుడు బయోటెక్నాలజీ కోర్సు కూడా కొత్తది ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అదేవిధంగా కొత్త కోర్సులు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు రోబోటిక్స్, ఆటోమేషను, ఏఐ, ఇంటర్నెట్స్ ఆఫ్ థింగ్స్, పైథాన్ లాంగ్వేజ్, అడ్వాన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇట్లాంటి కోర్సులన్నీ కూడా ఈసారి నుంచి స్టార్ట్ చేస్తూ ఉన్నారు. గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది బాగుంటుందా? ఎందుకంటే మనం చాలా చోట్ల వింటూ ఉంటాం కదా, గవర్నమెంట్ కాలేజెస్ అనగానే పెద్దగా స్టాఫ్ ఉండరు, ల్యాబ్స్ ఉండవు అని అంటారు. కానీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వీటన్నిటి కోసం ఎలాంటి అభివృద్ధి చర్యలు చేపడుతుంది? చాలా గవర్నమెంట్ పాలిటెక్నిక్స్లో, ఓల్డ్ పాలిటెక్నిక్స్లో మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్రహ్మాండంగా ఉంది. సొంత బిల్డింగ్లు, ఒక్కొక్క పాలిటెక్నిక్ కొన్ని అయితే 20 ఎకరాలు, 18 ఎకరాలు. యాక్చువల్గా ఏఐసిటీ నామ్స్ ప్రకారం 5 ఎకరాలు ఉంటే పాలిటెక్నిక్ పెట్టేయచ్చు. కానీ చాలా పాలిటెక్నిక్స్లో 20 ఎకరాలు, 18 ఎకరాలతో కూడా ఉన్నాయి. చాలా బిల్డింగ్స్ ఉన్నాయి. కొన్ని బిల్డింగ్స్ పాతగా అయిపోయినాయి. అట్లాంటి పాలిటెక్నిక్స్లలో కొత్త బిల్డింగ్స్ అన్నీ కూడా శాంక్షన్ అయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ వరంగల్ పాలిటెక్నిక్ పాతగా అయిపోతే కొత్త బిల్డింగు అది శాంక్షన్ అయింది, కడతా ఉన్నారు. మా వనపర్తి పాలిటెక్నిక్లో కూడా న్యూ బిల్డింగ్ పైన 2 ఫ్లోర్స్ వేసి కావాల్సినంత ఇన్ఫ్రాస్ట్రక్చరు, అదేవిధంగా బాయ్స్కు గర్ల్స్కు హాస్టల్ బిల్డింగ్స్ కూడా వనపర్తి పాలిటెక్నిక్లో కడతా ఉన్నారు. సో అట్లాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదంటాం చాలా తప్పు. కొత్త పాలిటెక్నిక్ ఏదైనా 1-2 ఉంటే వాటిలలో ఏదైనా ఉండొచ్చు. కానీ అవన్నీ కూడా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వము ఓవర్కమ్ చేసి అన్నిటికి కూడా కొత్త బిల్డింగ్స్ శాంక్షన్ చేస్తుంది. బీటెక్ చదివిన వాళ్ళకి క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉంటాయి కదా, అలాగా పాలిటెక్నిక్ చదివిన వాళ్ళకి కూడా అవకాశాలు ఉంటాయా చదువు అయిపోతూ ఉండడంతోనే? కంపల్సరీగా పాలిటెక్నిక్ ఫైనల్ ఇయర్ అంటే 3వ సంవత్సరంలోనే వీళ్ళకు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అనేది ఒక కరికులంలోనే ఉందన్నమాట. 6 నెలలు ఇండస్ట్రీకి వెళ్తారు. 6 నెలలు ఇండస్ట్రీకి వెళ్ళి అక్కడ వీళ్ళు ఆ ఇండస్ట్రీలో పనిచేసి ఒకవేళ ఆ ఇండస్ట్రీలో బాగా పర్ఫామ్ చేస్తే ఆ ఇండస్ట్రీ వాళ్ళే వీళ్ళను అబ్జర్వ్ చేసుకుంటారు. అంటే వీళ్ళకు జాబ్ ఆఫర్ ఇస్తారు. అట్లాగే కాకుండా ప్రతి పాలిటెక్నిక్లో టీపీఓ అనేది ఉంటుంది అనమాట. ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ ఉంటాడు, టీపీఓ సెల్ ఉంటుంది. వాళ్ళు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ని ఇండస్ట్రీస్ తోటి కోఆర్డినేట్ చేసి క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్స్ కండక్ట్ చేస్తారు. కాబట్టి చాలామంది పాలిటెక్నిక్ స్టూడెంట్స్కి జాబ్ ఆఫర్స్ వస్తున్నాయి, జాబ్స్ వస్తున్నాయి. కానీ చాలామంది పిల్లలు తెలియక ఏమంటారు ఖాళీ దగ్గరకు వచ్చిన దాన్ని కాదనుకొని తన్నేసి బీటెక్ కోసం వెళ్ళిపోతున్నారు. బీటెక్ వెళ్ళిన తర్వాత బీటెక్ కంప్లీట్ చేసిన తర్వాత ఈ డిప్లొమాలో అయితే జాబులు వచ్చినాయో ఆ జాబుల కోసం మళ్ళీ వాళ్ళు వాపసు వచ్చి అవే జాబులు అవి దొరకట్లేదు. డిప్లొమా వాళ్ళకు దొరికినంత ఈజీగా బీటెక్ అయిపోయిన వాళ్ళకి దొరకట్లేదు. కాబట్టి పాలిటెక్నిక్ ద్వారా జాబ్ ఆపర్చునిటీస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. పాలిటెక్నిక్ స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ ఉంటాయి, అలాగే ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుంది అని మీరు చెప్పారు కదా, అది ఎలా ఇస్తారు? మెరిట్ ఆధారంగానా లేదంటే సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన స్టూడెంట్స్కి ఇస్తారా? పాలిటెక్నిక్ స్టూడెంట్స్కు ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుంది. ఏదైతే నామ్స్ గవర్నమెంట్ నామ్స్ ఉన్నాయో వాటి ప్రకారంగా ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేస్తే అందరికీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, మైనారిటీ, ఈబీసీ అందరికీ, ఈవెన్ నాకు తెలిసినంత మటుకు ఓసీ వాళ్ళకు కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తే ట్యూషన్ ఫీజు ఉండదు.
సబ్జెక్టు కరెక్షన్. సో తర్వాత వాళ్ళు ఎలిజిబిలిటీ అయితే పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ కూడా వాళ్ళందరికీ కూడా వస్తాయి. పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లలో వాళ్ళకు మెయింటెనెన్స్ ఖర్చులన్నీ కూడా వచ్చేస్తాయి అన్నమాట. సపోజ్ వాళ్ళు ఏదన్నా స్టూడెంట్ మేనేజ్డ్ హాస్టల్లో ఉంటే ఈ స్కాలర్షిప్ తోటి వాళ్ళు ఆ హాస్టల్లో పే చేయొచ్చు. ఈ పోటీ ప్రపంచంలో బతకాలి అంటే ఏం చదువుకున్నా సర్టిఫికేట్ మాత్రమే సరిపోదు. కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలా అవసరం. నార్మల్గా ఇంటర్ చదివిన పిల్లలకి, ఎంపీసీ చదివిన వాళ్ళకైతే కమ్యూనికేషన్ స్కిల్స్ కొంత ఎక్కువగానే ఉంటాయనుకోవచ్చు, లాంగ్వేజ్ స్కిల్స్ లాంటివి. మరి పాలిటెక్నిక్ స్టూడెంట్స్కి కమ్యూనికేషన్, లాంగ్వేజ్ స్కిల్స్ ఇంప్రూవ్మెంట్కి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? మీరు అన్నట్టు 10-15 సంవత్సరాల కిందట పాలిటెక్నిక్ స్టూడెంట్స్కు కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రాబ్లమ్స్ ఉండే. వాళ్ళు గ్రామీణ ప్రాంతాల నుంచి, తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఉంటారు కాబట్టి వాళ్ళకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ చాలా ప్రాబ్లము. కాకపోతే ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ నుంచి మన కరికులము ఎట్లా డెవలప్ చేశారంటే ఇంగ్లీష్ సబ్జెక్ట్ని ప్రతి సెమిస్టర్లో సెకండ్ ఇయర్లో కూడా ఇంగ్లీష్ సబ్జెక్ట్ని పెట్టి వాళ్ళకు కమ్యూనికేషన్ స్కిల్స్ను ఇంప్రూవ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా జనరల్గా ఇంటర్మీడియట్ వాళ్ళతోటి కంపేర్ చేస్తే మ్యాథమెటిక్స్లో కూడా పాలిటెక్నిక్ వాళ్ళు కొంచెం వీక్గా ఉండేది. సో ఆ మ్యాథ్స్ను కూడా డెవలప్ చేద్దామని లాస్ట్ 10 ఇయర్స్ నుంచి సెకండ్ ఇయర్లో కూడా మ్యాథమెటిక్స్ వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసి ఇంటర్ ద్వారా ఏదైతే వాళ్ళకు నాలెడ్జ్ వస్తుందో కమ్యూనికేషన్ అండ్ మ్యాథమెటిక్స్ నాలెడ్జ్ సేమ్ దాన్ని అందిపుచ్చుకునేటానికి ఇక్కడ సిలబస్లో మార్పులు చేశారు. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏమైనా విద్యార్థులకు అందుతాయా? ముఖ్యంగా ప్రగతి వంటి స్కీమ్స్ గురించి వివరించండి. ప్రగతి స్కాలర్షిప్ అది చాలా మంచి స్కాలర్షిప్. సెంట్రల్ గవర్నమెంట్ ఏఐసిటి వాళ్ళు స్టార్ట్ చేశారు. అది ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే బాలికలను వాళ్ళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి అని చెప్పేసి వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి స్టడీ సైడు ఈ ప్రగతి స్కాలర్షిప్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. దానికోసము మామూలుగా మన పాలిటెక్నిక్ స్టాఫ్ ఈ గర్ల్స్ స్టూడెంట్స్కి హెల్ప్ చేస్తారు అప్లై చేసుకోవటానికి. దాన్ని అప్లై చేసుకోవాలన్నమాట. 8 లక్షల ఇన్కము లోపు ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రతి కుటుంబంలో 2 అమ్మాయిలకు ఇది వర్తిస్తుంది. సంవత్సరానికి 50,000 అట్లా 3 సంవత్సరాలు అయితే 3 సంవత్సరాలు వాళ్ళకు ఆ స్కాలర్షిప్ వస్తుంది. సపోజ్ లేటరల్ ఎంట్రీ స్టూడెంట్స్ ఉంటారు పాలిటెక్నిక్లో కూడా, సెకండ్ ఇయర్లో అడ్మిట్ అయ్యే ఉంటారు. ఆ పిల్లలకు మాత్రం 2 సంవత్సరాలు వాళ్ళకు 50,000 చొప్పున స్కాలర్షిప్ వస్తుంది, ప్రగతి స్కాలర్షిప్. అదేవిధంగా ఇంకా కొన్ని స్కాలర్షిప్లు కూడా ఉన్నాయి. మామూలుగా తల్లి తండ్రి లేని పిల్లల కోసం అని చెప్పేసి, అట్లాగే కోవిడ్లో చనిపోయిన తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల కోసం అని చెప్పేసి, అదే అమరులైన ఎక్స్ సర్వీస్ మెన్ మిలిటరీ వాళ్ళ పిల్లల కోసం అని చెప్పేసి, అట్లాంటి కష్టాల్లో ఉన్న ఫ్యామిలీస్కి కూడా ఒక స్కాలర్షిప్ ఉంది. సో ఇట్లాంటివన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అందే స్కీములు అనమాట. అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్లో ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడంతా పోటీ ప్రపంచం, ఎప్పటికప్పుడు సిలబస్ కూడా అప్డేట్ అవుతూ ఉంది. అలాంటప్పుడు ఈ పాలిటెక్నిక్ కోర్సులో కూడా ఎలాంటి మార్పులు తీసుకొస్తున్నారు? పాలిటెక్నిక్ కోర్సులో చాలా మార్పులు, మనం ఎమర్జింగ్ టెక్నాలజీస్కు అనుగుణంగా మార్కెట్కి ఏదైతే కావాలో అట్లాంటి అవన్నీ కూడా మనము ఐఐటి హైదరాబాద్ వారి సౌజన్యంతో, అదే సిఐఏ వాళ్ళ సౌజన్యంతో అండ్ ఓల్డ్ స్టూడెంట్స్ అల్యూమిని అండ్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఇండస్ట్రీస్కి ఏం కావాలో అది మనం నేర్పించాలి అనే ఒక తపనతోటి మా కమిషనర్ మేడం గారు సిలబస్ని ఆధునీకరించి ఇండస్ట్రీస్కి తగ్గట్టుగా దాన్ని తయారు చేయించారనమాట. పాలిటెక్నిక్ డిప్లొమా కంప్లీట్ చేసిన స్టూడెంట్స్కి ప్రభుత్వ రంగంలో ఎలాంటి ఉద్యోగాలు ఉన్నాయి? అలాగే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్టార్టప్స్ విషయంలో ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి? ప్రభుత్వ రంగంలో పాలిటెక్నిక్ డిప్లొమా చేసిన వాళ్ళకు చాలా ఉపాధి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే జూనియర్ ఇంజనీర్సు లేకపోతే అప్రెంటిస్షిప్ ఇంజనీర్సు మామూలుగా ప్రభుత్వ రంగ సంస్థలైన డిఆర్డిఓ, బిహెచ్ఈఎల్, బిఈఎల్, ఈసీఐఎల్ ఇట్లాంటి అన్నీ కూడా నవరత్న కంపెనీస్లో అన్నిట్లో కూడా డిప్లొమా ట్రైనింగ్ ఇంజనీర్స్ రిక్రూట్మెంట్ జరుగుతుంది. అందులో నుంచి వాళ్ళని తీసుకొని దానికే ఎక్కువ ప్రిఫరెన్స్. ఈవెన్ చాలామంది నాకు తెలిసిన పిల్లలు ఆఫ్టర్ కంప్లీటింగ్ ఇంజనీరింగ్ ఆల్సో డిప్లొమా క్వాలిఫికేషన్ తోటి ఈ గవర్నమెంట్ జాబ్స్ కొట్టిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మీరు పాలిటెక్నిక్ కాలేజీలో మెకానికల్ డిప్లొమా హెడ్ కదా, దానికి సంబంధించి మాట్లాడుకుందాం సార్. అయితే ఇప్పుడు బీటెక్ చదవాలి అనుకునే వాళ్ళకి, ఈ మెకానికల్ చదివిన వాళ్ళకి ఉండే బెనిఫిట్స్ ఏంటి? ప్రభుత్వం ఇందులో ఎలాంటి మార్పులు తీసుకొచ్చింది? మెకానికల్ ఇంజనీరింగ్ అనేది మదర్ ఆఫ్ ఆల్ ఇంజనీరింగ్ అంటాం అనమాట.
సో ఈ మెకానికల్ ఇంజనీరింగ్ లేనిది ఏ ఇంజనీరింగ్ లేదు. ఈ భూమి మీద యంత్రం మెషిన్ ఉన్నంతకాలం మెకానికల్ ఇంజనీరింగ్కి డోకా లేదు. కాకపోతే ఇప్పుడున్న ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఏదైతే ఆటోమేషను అండ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, రోబోటిక్స్ ఇట్లాంటి అన్నీ వచ్చినా కానీ ఇవి పనిచేయాలంటే, వీటిని తయారు చేయాలంటే మెకానికల్ ఇంజనీర్ కంపల్సరీ కావాలి. కాబట్టి మెకానికల్ ఇంజనీర్ అనే అతను కంపల్సరీగా సమాజానికి అవసరం. మెకానికల్ ఇంజనీరింగ్ చేస్తే అతనికి అన్ని విధాలుగా మైటీ మెకానికల్ అంటారు. అంటే ప్రెషర్ని హ్యాండిల్ చేసే తత్వం వస్తుంది, ప్రాబ్లమ్ని ఎలా ఎదుర్కోవాలి, ఎలా సాల్వ్ చేయాలి అనేది తెలుస్తుంది. అండ్ అంటే మామూలుగా మిషనరీస్కి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ దాన్ని సెట్ చేయటం ఇట్లాంటివి అన్నమాట. అండ్ మెకానికల్ ఇంజనీర్సు ఆఫ్టర్ కంప్లీటింగ్ మెకానికల్ డిప్లొమా వాళ్ళు ఇండస్ట్రీలో జాబ్స్ వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. కానీ చాలామంది స్టూడెంట్స్ హయ్యర్ స్టడీస్ కోసం వెళ్ళి ఈ జాబులను కాదంటా ఉన్నారు. కాకపోతే 20,000 25,000 జాబులు కంపల్సరీ వాళ్ళకి వెయిట్ చేస్తూ ఉన్నాయి. ఒకవేళ వాళ్ళు పావర్టీలో ఉండి లో ఇన్కమ్ గ్రూప్లో ఉంటే ఇమ్మీడియట్గా వాళ్ళకి జాబులు దొరికే పరిస్థితి ఉందన్నమాట మెకానికల్ ఇంజనీర్ తోటి. అదేవిధంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా వాళ్ళు చేసుకోవచ్చు. అంటే స్టార్టప్ పెట్టుకోవచ్చు, లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ ఉన్నాయి. గవర్నమెంట్ ఎన్నో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ ద్వారా పిల్లల్ని ఎంకరేజ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీ సెంటర్ అని ఉంటుంది ప్రతి జిల్లాలో. వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకి కావాల్సిన ప్రాజెక్టులు, సపోజ్ వీళ్ళు ప్రాజెక్ట్ తీసుకొని పోతే వాళ్ళకి కావాల్సిన ఏదైతే సపోర్టు, బ్యాంక్ లోను, లేకపోతే టెక్నికల్ సపోర్టు, లేకపోతే ఎట్లా ఇన్స్టాల్ చేయాలి మెషినరీ, ఇట్లాంటివన్నీ కూడా డిఐసి వాళ్ళు, ఎస్ఐ అని ఇంకొకటి ఉంది, స్మాల్ ఇండస్ట్రీ సర్వీస్ ఇన్స్టిట్యూట్ అని. సో ఇట్లాంటి ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా వీళ్ళకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకునేటట్టు. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఏంటంటే ఎంటర్ప్రీనర్షిప్ని డెవలప్ చేయటం అనమాట. ఎంటర్ప్రీనర్స్గా ఈ పిల్లల్ని తయారు చేయటం. మెకానికల్ వాళ్ళు చాలామంది ఎంటర్ప్రీనర్స్గా ఉంటారు. ఎందుకంటే ఎంటర్ప్రీనర్స్గా ఉంటే నువ్వు సంపాదించుకోవటమే కాకుండా ఒక 10 మందికి నువ్వు శాలరీ ఇవ్వగలుగుతావు. అది ఒక ఆత్మసంతృప్తి వస్తుంది మీకు. సో ఆ విధంగా హయ్యర్ స్టడీస్కి వెళ్ళొచ్చు మెకానికల్ డిప్లొమా తోటి. అదేవిధంగా సపోజ్ మీకు ఒకవేళ సాఫ్ట్వేర్ ఇంట్రెస్ట్ ఉంటే ఒక చిన్న సర్టిఫైడ్ 6 months కోర్సు చదువుకొని సాఫ్ట్వేర్ సైడ్ కూడా వెళ్ళొచ్చు. సో మెకానికల్కు ఉన్నంత అవకాశాలు ఇంకా నాకు తెలిసి మెకానికల్, సివిల్ అండ్ ఎలక్ట్రికల్ వీటికి ఉన్నంత అవకాశాలు ఇంకా వేటికి కూడా లేవన్నమాట. అదే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే ఓన్లీ సాఫ్ట్వేర్ జాబే చేయగలుగుతాడు. ఇండస్ట్రీకి వచ్చి పని చేయమంటే అతను పని చేయలేడు. అదే ఒక మెకానికల్ ఇంజనీర్, డిప్లొమా ఇంజనీర్ అయితే ఇటు ఇండస్ట్రీలో, ఫ్యాక్టరీలో పని చేయగలుగుతాడు, మార్కెట్లో పని చేయగలుగుతాడు. మేనేజ్మెంట్ స్కిల్స్ చాలా ఉంటాయి. నాకు తెలిసి చాలామంది పెద్ద పెద్ద కంపెనీల్లో సీఈఓలు మెకానికల్ వాళ్ళే అనమాట. ఉమెన్ రిజర్వేషన్ డిమాండ్ ఎలా ఉందో చూస్తూనే ఉన్నాం సార్. అయితే పాలిటెక్నిక్ డిప్లొమా చదువుకున్న ఆడపిల్లలకి ఏమన్నా ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉంటాయా? కంపల్సరీ. ఆకాశంలో సగం అంటున్నారు కాబట్టి ఉమెన్ని, అందులో అన్ని రంగాల్లో, ఏ రంగం అని కాదు ప్రతి రంగంలో ఉమెన్ ఉన్నారు కాబట్టి డిప్లొమా చదివిన పిల్లలకు కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. వాళ్ళ కోసం అని చెప్పేసి ఇప్పుడు నాకు తెలిసి మన దగ్గర మెట్రో రైలు స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు ఒకప్పుడు పాలిటెక్నిక్ ఎలక్ట్రానిక్స్ స్టూడెంట్స్ ఐఓఈ అని ఒక ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్ ఉంది హైదరాబాద్లో. సో అందులో చదివిన పాత స్టూడెంట్సే వాళ్ళు లోకో పైలట్గా, అంటే అక్కడ మన మెట్రో ట్రైన్స్కి వాళ్ళు పైలట్గా వాళ్ళు ఉన్నారనమాట. సో ప్రతి దాంట్లో సమాన అవకాశాలు ఉన్నాయి. నన్ను అడిగితే ఒక మెట్టు ఎక్కువ అవకాశం ఉందని చెప్పేసి అంటా నేను. కరెక్టే సార్, బాగుంది కూడా. అమ్మాయిలకు కూడా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి పాలిటెక్నిక్ చదివితే. అవును. మనము పాలిటెక్నిక్ గురించి మాట్లాడుతున్నప్పటి నుంచి చూస్తున్నాను నేను, ఎక్కువగా ఇది ఇండస్ట్రియల్ బేస్డ్గా కనిపిస్తుంది. బీటెక్ విషయానికి వచ్చినప్పుడు ఐటీ అనేది ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఐటీకి ఎంత డిమాండ్ ఉందో చూస్తూనే ఉన్నాం. మరి ఐటీకి సంబంధించి ఏమైనా మార్పులు లేదంటే కొత్త కోర్సెస్ తీసుకొచ్చే అవకాశం ఉందా? ఐటీ అండ్ రిలేటెడ్ టు మెకానికల్ ఆర్ మిగతా డిప్లొమా కోర్సులకు ఐటీని అనుసంధానం చేసి ఇప్పుడు కోర్సెస్ తీసుకొని వస్తున్నారు అనమాట. సో దట్ మారుతున్న సమాజానికి అనుగుణంగా ఐటీకి వీళ్ళు తగ్గట్టుగా ఉంటారు, ప్లస్ డిప్లొమా వాళ్ళకు కూడా
అది రిలేటెడ్గా ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని ఉంది, లేకపోతే 3D ప్రింటింగ్ అని ఉంది మన మెకానికల్ బ్రాంచ్లో. 3D ప్రింట్ ఇవన్నీ కూడా మనకు టెక్నాలజీ యూజ్ చేసుకొని చేసే మెకానికల్ ఇండస్ట్రీస్ అనమాట. అడ్వాన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్, అందులో కూడా మనకు ఐటీ యూజ్ అవుతుంది అనమాట. సో అట్లా ఆటోక్యాడ్, క్యాడ్ క్యాము, సిఎన్సి మెషిన్, కంప్యూటర్ న్యూమరికల్ కంట్రోల్ మెషిన్స్ అనమాట. సో ఇవన్నీ కూడా మనకు జనరల్గా కోడింగ్ కూడా నేర్పిస్తూ ఉన్నారు. మెకానికల్ వాళ్ళకు పైథాన్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకు పైథాన్ అంటే మెకానికల్ అని కాదు, అన్ని బ్రాంచెస్కి కోడింగ్ అంటే వాళ్ళకు ఐటీలో కూడా వాళ్ళు ఛాలెంజెస్ తీసుకునేటట్టు వాళ్ళను డిప్లొమా కోర్సు ప్రిపేర్ చేస్తూ ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధ అనేది మార్కెట్ని శాసించబోతోంది. మరి పాలిటెక్నిక్లో కూడా ఏఐని తీసుకొచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఆల్రెడీ తీసుకొచ్చాము ఏఐని పాలిటెక్నిక్లో. ఏఐకు సంబంధించిన కోర్సులే ఇవి. ఐఓటీ అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఆటోమేషన్, రోబోటిక్స్ అండ్ ఏఐకి సంబంధించిన కోర్సులు చాలా కాలేజీలలో, ఐఓఈ అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, అందులో ఈవెన్ పెబ్బేరు అనే గ్రామీణ ప్రాంతంలో ఉన్న పాలిటెక్నిక్ దాదాపు కర్నూలుకు దగ్గరలో ఉంటుంది. అక్కడ కూడా ఇట్లాంటి అడ్వాన్స్ ఎమర్జింగ్ ట్రెండింగ్ కోర్సెస్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఈసారి. పాలిటెక్నిక్లో అడ్వాన్స్డ్ సిలబస్ చాలా కనిపిస్తూ ఉంది. మరి వాటన్నిటినీ టీచింగ్ చేసే స్టాఫ్ సంగతి ఏంటి? వాళ్ళు కూడా అప్డేట్ అవుతున్నారా? ఎందుకంటే ఇప్పుడంతా జెన్జీ తరం నడుస్తుంది. పిల్లలు ఎంత షార్ప్గా ఉన్నారో మీరు చూస్తూనే ఉన్నారు. టీచర్స్ సంగతి ఏంటి? స్టాఫ్ ఎలా ఉన్నారు? స్టాఫ్ గురించి మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. ఇంజనీరింగ్ కాలేజీలలో, గవర్నమెంట్ యూనివర్సిటీలలో వాళ్ళకున్నంత క్వాలిఫికేషన్ మా పాలిటెక్నిక్ స్టాఫ్ కూడా సేమ్ క్వాలిఫికేషన్ ఉంది. ఎంతోమంది పిహెచ్డి హోల్డర్స్ ఉన్నారు మా స్టాఫ్. అదేవిధంగా ఎంటెక్, పీజీలు అవన్నీ కూడా మినిమం క్వాలిఫికేషన్స్ అయిపోయినాయి. ఇందులో వీళ్ళు ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్కి ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ మా దగ్గర దాదాపుగా ఒక 40-50% డాక్టరేట్స్ ఉన్నారు. ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్, ఇప్పుడు గవర్నమెంట్ దయ వల్ల మాకు జీతాలు కూడా ఏఐసిటి స్కేల్స్ వస్తూ ఉన్నాయి. కాబట్టి మేము అన్ని విధాలుగా మాకు కూడా వర్క్ సాటిస్ఫాక్షన్ ఉండాలి. కాబట్టి మేము డెడికేటెడ్గా వర్క్ చేసి పిల్లలకు బాగోగుల కోసమే పనిచేస్తూ ఉంటాము. స్టూడెంట్స్కి ఎక్కువగా డాలర్ డ్రీమ్స్ ఉంటాయి. అమెరికా, లండన్ కళలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడంటే ట్రంప్ వచ్చిన తర్వాత కొంత పరిస్థితులు మారాయి, కానీ ఫారిన్ వెళ్ళాలి, అబ్రాడ్లో చదువుకోవాలని చాలామంది పిల్లలు అనుకుంటారు. పాలిటెక్నిక్ చదువుకున్న విద్యార్థులకి అబ్రాడ్లో ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి, చదువుకునే అవకాశాలు ఎలా ఉంటాయి? ఉన్నత విద్యను చదువుకోవడానికి ఫారిన్ వెళ్ళే అవకాశాలు ఉంటాయా? డెఫినెట్గా. పాలిటెక్నిక్ విద్య చేసి చాలామంది ఏమనుకుంటారంటే ఇక్కడే ఆగిపోతుందేమో, మనం ఇక్కడే జాబ్ చేసుకుంటే ఇక్కడే సమాజంలో ఇండియాలో ఉండిపోతామేమో అనుకుంటారు. కానీ సపోజ్ మీకు డాలర్ డ్రీమ్స్ ఉన్నాయి, లేకపోతే అబ్రాడ్ పోవాలని చెప్పేసి మీకు కళ ఉంటే, తర్వాత బీటెక్ చేసుకొని లేటరల్ ఎంట్రీ ద్వారా తర్వాత గేట్ రాసుకొని మీరు ఇక్కడ ఎంటెక్ చేసుకోవచ్చు. లేకపోతే మీరు మామూలుగా అందరు పోయేటట్టు ఏదైతే డిగ్రీ క్వాలిఫికేషన్ తోటి అన్ని కంట్రీస్కి వెళ్ళొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అంటే సాఫ్ట్వేర్ కాకుండా మిగతా బ్రాంచెస్కి కొన్ని కంట్రీస్, ఫర్ ఎగ్జాంపుల్ మెకానికల్, ఎలక్ట్రికల్ వాళ్ళకు జర్మనీలో చాలా అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. అక్కడికి ఎందుకంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీ అక్కడే ఉంది. ఇప్పుడు మారుతున్న ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్స్ వచ్చినాయి కాబట్టి దానికి సంబంధించిన మ్యాన్ పవర్ అంతా కూడా ఈ మా డిప్లొమా హోల్డర్స్ దగ్గరే ఉంది. వాళ్ళు చేయగలుగుతారు అనమాట. ఎంత ఎలక్ట్రికల్ వెహికల్స్ అయినా, ఎంత మోడర్నైజేషన్ అయినా మాకు డిప్లొమా వాళ్ళకు ఎట్లాంటి డిమాండ్కు షార్టేజ్ అనేది ఉండదు. ఎప్పటికీ వీఆర్ ఎవర్ గ్రీన్ డిమాండ్. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే పాలిటెక్నిక్ డిప్లొమా చదివిన విద్యార్థులకి చాలా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. అంటే కరెక్ట్గా ఒక 18 ఏళ్ళు నిండేసరికే మనకి గవర్నమెంట్ ఉద్యోగంలోకి వెళ్ళొచ్చు, సొంత స్టార్టప్స్ స్టార్ట్ చేయొచ్చు, లేదంటే ఇంకేదైనా ఉపాధి అవకాశాలకు కూడా వెళ్ళే అవకాశం ఉంది. అంటే ఓటు హక్కు వినియోగించే టైంకే మన కాళ్ళ మీద మనం నిలబడతాం. కానీ ఎన్ని చేసినా సరే వీళ్ళు డిప్లొమా ఇంజనీర్స్గానే ఉంటారు, పూర్తి స్థాయి ఇంజనీర్స్ కాదు. అలాంటి వాళ్ళు మళ్ళీ బీటెక్ చదువుతూ ఉంటారు కదా, వాళ్ళు ఎలాంటి ఎంట్రన్స్ టెస్ట్లు రాయాల్సి ఉంటుంది? డిప్లొమా కంప్లీట్ చేసిన తర్వాత ఈసెట్
అనే ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఈసెట్ బోత్ తెలంగాణ అండ్ ఏపీ గవర్నమెంట్ కూడా కండక్ట్ చేస్తూ ఉన్నాయి. ఈసెట్ ద్వారా మనము మన స్టూడెంట్స్ సెకండ్ ఇయర్ ఇంజనీరింగ్లో లేటరల్ ఎంట్రీ ద్వారా వీళ్ళు అడ్మిషన్ పొందుతారనమాట. జనరల్గా ప్రతి కాలేజీలో 10% ఆఫ్ ద సీట్స్ పాలిటెక్నిక్ వాళ్ళ కోసమని సెకండ్ ఇయర్లో రిజర్వ్ చేసి పెడతారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 60 సీట్లు ఏదన్నా కాలేజీలు ఉంటే అందులో 10% 6 సీట్లు మన పాలిటెక్నిక్ వాళ్ళకు రిజర్వ్ చేసి పెడతారు. అదేవిధంగా ఫస్ట్ ఇయర్లో సపోజ్ ఏమైనా నిండకపోతే సీట్స్, లేకపోతే జాయిన్ అయ్యి టీసీ తీసుకొని వెళ్ళిపోవటం, డిస్కంటిన్యూ చేసిన సీట్స్ కూడా ఈ పాలిటెక్నిక్ వాళ్ళకి ఇస్తారు. కాబట్టి కంపల్సరీ వాళ్ళకి ఆ అవకాశాలు ఉన్నాయి. సార్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో డిప్లొమా చేసిన స్టూడెంట్స్ ప్రైవేట్ బీటెక్ కాలేజీలో విద్యార్థులతో కంపీట్ చేయగలరా, పోటీ పడగలరా? మీరు ఒక మాట చెప్తే ఆశ్చర్యపోతారు. ఇంటర్మీడియట్లో చాలామంది కార్పొరేట్ కాలేజీలకు ఇంటర్ కోసం అని చెప్పేసి ప్రైవేటు కార్పొరేట్ కాలేజ్ సైడే వెళ్తారు. ప్రైవేటు జూనియర్ కాలేజ్, ప్రైవేటు పేరు తీసుకొని తలుచుకోలేదు నేను, ప్రైవేటు కార్పొరేట్ కాలేజీల సైడే వెళ్తారు. తర్వాత అవి నిండిన తర్వాతనే గవర్నమెంట్ జూనియర్ కాలేజీలకు వస్తారు. కానీ పాలిటెక్నిక్లో ఫస్ట్ గవర్నమెంట్ సీట్లు నిండుతాయి. గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలే ఫస్ట్ ఫిలప్ అవుతాయి, తర్వాత మిగిలినయే ప్రైవేట్ పాలిటెక్నిక్. ఎందుకంటే గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, క్వాలిఫైడ్ స్టాఫ్ ఉన్నారు, అన్ని విధాలుగా డెడికేటెడ్ స్టాఫ్ ఉన్నారు. కాబట్టి పాలిటెక్నిక్ ఎట్లాగైతే ఎంబీబీఎస్, మీకు ఎగ్జాంపుల్ చెప్దాం అనుకుంటున్నాను. ఎంబీబీఎస్లో సీట్లు ఏవి ఫస్ట్ ఫిలప్ అవుతాయి? గవర్నమెంట్, గాంధీ, ఉస్మానియా, ఇట్లా. దాని తర్వాతనే ప్రైవేట్లో. సేమ్ సిట్యుయేషన్ అనమాట పాలిటెక్నిక్ వ్యవస్థలో కూడా. సార్, మీరు వనపర్తి పాలిటెక్నిక్ కాలేజీలో మెకానికల్ హెడ్. అయితే మా కాలేజీ, మా స్టూడెంట్స్ ఇది సాధించారు, మేము తప్ప ఇంకెవరూ సాధించలేదు అని చెప్పుకునే మీ సక్సెస్ స్టోరీస్ ఏమున్నాయి? వనపర్తి పాలిటెక్నిక్ చాలా పురాతనమైన పాలిటెక్నిక్. 1959లో ఎస్టాబ్లిష్ అయింది. పండిత్ నెహ్రూ గారి చేతుల మీదుగా ఇనాగరేట్ అయ్యింది. నెహ్రూ గారు ఇనాగరేట్ చేసిన తర్వాత ఎంతోమంది కంబైన్ స్టేట్లో ఈ పాలిటెక్నిక్లో చదివినరు. ఎంతోమంది తర్వాత వాళ్ళు ఎన్నో ఇండస్ట్రీస్ పెట్టి సక్సెస్ అయిన వాళ్ళు చాలా ఎంతోమంది ఉన్నారు. మొన్ననే రీసెంట్గా ఒక అల్యూమిని మీట్ కండక్ట్ చేసినాము. ఈ అల్యూమిని మీట్లో వాళ్ళంతా కూడా దాదాపు మీరు నమ్మరు 50 ఇయర్స్ బ్యాక్ పాలిటెక్నిక్ చేసిన వాళ్ళు కూడా వచ్చి, చాలా పెద్దవాళ్ళు 75 ఇయర్స్ అట్లాంటి వాళ్ళు కూడా మన పాలిటెక్నిక్ ఏదో విధంగా మనం డెవలప్ చేద్దాము, గివ్ బ్యాక్ టు ద సొసైటీ, గివ్ బ్యాక్ టు ద ఇన్స్టిట్యూషన్ అని చెప్పేసి వాళ్ళు ఫండింగ్ చేసి వాళ్ళు ఏదో ఒకటి చేద్దామనే కుతూహలం ఉంది వాళ్ళకు. అట్లనే చాలా ప్లేస్లలో కంబైన్డ్ స్టేట్లో స్ప్రెడ్ అయిపోయి ఉన్నారు. ఈ వనపర్తి పాలిటెక్నిక్లో ఇప్పుడు ఆల్రెడీ 6 బ్రాంచెస్ ఉన్నాయి. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, కంప్యూటర్ సైన్స్, బయోటెక్నాలజీ అనేది ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు. అట్లాగే ఫార్మసీ. సో ఇంత పెద్ద ఇన్స్టిట్యూషను, 59లో స్టార్ట్ అయిన ఇన్స్టిట్యూషన్ కాబట్టి దీంట్లో ఉన్న స్టూడెంట్స్ చాలా వాళ్ళు గొప్పగా ఫీల్ అవుతారు అందులో చదివినందువల్ల. పాలిటెక్నిక్ కోర్స్ అనగానే గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్న గ్రామీణ ప్రాంత విద్యార్థులకే అనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. అర్బన్ స్టూడెంట్స్ పెద్దగా దీన్ని ఇప్పటికి కూడా ఓన్ చేసుకోరు. ఆ అభిప్రాయాన్ని పోగొట్టి ఇది అందరి చదువు, అందరికీ ఉపయోగపడుతుంది అని పాలిటెక్నిక్ని మరింత ముందుకు తీసుకువెళ్ళే అవకాశం ఏమైనా ఉందా? స్టూడెంట్స్కి, పేరెంట్స్కి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఫస్ట్ పాలిటెక్నిక్ అనేది వేరు, ఐటీఐ అనేది వేరు అనేది పేరెంట్స్ని తెలుసుకోమని చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది పాలిటెక్నిక్ అనగానే అది ఐటీఐ అని అనుకుంటారు. ఐటీఐను టీచ్ చేయటానికి మామూలుగా డిప్లొమా ఉంటే సరిపోతుంది. అదే పాలిటెక్నిక్లో పిహెచ్డి వాళ్ళు స్టాఫ్ ఉన్నారనమాట. ఐటీఐ 10th తర్వాత 1 year జస్ట్ వాళ్ళకి స్కిల్లే వస్తుంది. ఇక్కడ పాలిటెక్నిక్ వాళ్ళకు 50% థియరీ ఉంటుంది, 50% స్కిల్. వీళ్ళకు స్కిల్ నేర్పిస్తారు. కాబట్టి వీళ్ళు సూపర్వైజర్ క్యాడర్లో ఇండస్ట్రీలో చాలా రిక్వైర్మెంట్ ఉంది. ప్రతి ఇంజనీర్కి 3 పాలిటెక్నిక్ విద్యార్థులు కావాలన్నమాట బయట మార్కెట్లో. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ ఉంది. 3 ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఉంటే ఒక్క పాలిటెక్నిక్ స్టూడెంట్ ఉన్నాడు. సో మార్కెట్లో చాలా అవసరాలు ఉన్నాయి. అండ్ ఇంతకుముందు పాలిటెక్నిక్ విద్యతోటే పెద్ద పెద్ద పోస్టులలో రిటైర్ అయిన వాళ్ళు, సూపరింటెండెంట్ ఇంజనీర్స్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్
పెద్ద పెద్ద ఇప్పుడు నాగార్జునసాగర్ డ్యాము లేకపోతే మామూలుగా సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్లలో ఆర్డబ్ల్యూఎస్ అనే ఒకటి ఉందాం, అట్లాంటి డిపార్ట్మెంట్స్లలో అంతా కూడా డిప్లొమాతోటే, టెలికమ్యూనికేషన్స్లో డిప్లొమాతోటే పెద్ద పోస్ట్లో రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు. అంతకుముందు డిప్లొమా వాళ్ళనే ఇంజనీర్స్ అనేటోళ్ళు, ఇప్పుడు డిప్లొమా ఇంజనీర్స్, గ్రాడ్యుయేట్ ఇంజనీర్స్ అని సపరేషన్ అయిపోయింది. కాబట్టి డిప్లొమా అనే దానికి చిన్న చూపు చూడవద్దు. మీరు ఎంతో ఖర్చు పెట్టుకొని సాధించని సక్సెస్ కన్నా చాలా తక్కువ ఖర్చుతోటి ఈ డిప్లొమా విద్యతోటి ఎంతోమంది సక్సెస్ఫుల్ పర్సన్స్ని మనం సమాజంలో చూస్తూ ఉంటాం. పాలిటెక్నిక్ డిప్లొమా కోర్స్ అనేది ఎక్కువగా మ్యాథ్స్ సైన్స్ చుట్టే తిరుగుతూ ఉంటుంది. కొంతమంది మ్యాథ్స్ సైన్స్ సరిగ్గా చేయలేము యావరేజ్ స్టూడెంట్స్ అనుకునే వాళ్ళు సిఈసి హెచ్ఈసి వైపు వెళ్తారు కదా, అలాంటి వాళ్ళు కూడా యావరేజ్ స్టూడెంట్స్ అనుకున్న వాళ్ళు ఈ పాలిటెక్నిక్ కోర్స్ తీసుకోవచ్చా? పాలిటెక్నిక్లో కొంతవరకు హార్డ్ వర్క్ చేయాలి, కొంత సబ్జెక్ట్ ఉండాలి, మరీ జమ్స్ అవ్వనక్కర్లేదు కానీ యావరేజ్ స్టూడెంట్స్ ఉండాలి. మరీ సబ్జెక్ట్ లేకపోతే కొంత కరికులము హార్డ్ వర్క్ చేస్తే సాధించవచ్చు. హార్డ్ వర్క్ చేయకపోతే ఆర్ట్స్ కామర్స్ లాగా ఈజీగా పాస్ అయిపోదామంటే కుదరదు. కొంత హార్డ్ వర్క్ చేయాలి, కనీసం 50% మార్క్స్ అని ఉండాలి. అంతకన్నా బిలో ఉన్న వాళ్ళు కొంచెం కష్టమే పాలిటెక్నిక్. గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో చదువుకునే విద్యార్థులకి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అనేది ఎలా ఉంటుంది? దానివల్ల స్టూడెంట్స్కి వచ్చే బెనిఫిట్స్ ఏంటి? ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఫైనల్ ఇయర్లో 6 నెలల పాటు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఉంటుంది. 5th సెమిస్టర్ ఆర్ 6th సెమిస్టర్లో ఇండస్ట్రీస్కి పంపుతారు. మామూలుగా ఇండస్ట్రీస్ అన్నిటిని కూడా ముందే వాళ్ళతోటి కొలాబరేట్ అవుతారు. ఆ ఇండస్ట్రీస్కి రిక్వైర్మెంట్ని బట్టి మా స్టూడెంట్స్ అక్కడికి వెళ్తారు. వెళ్ళి 6 months వెళ్ళిన దానివల్ల వాళ్ళకి ఏం ఉపయోగం అంటే, ఫస్ట్ వాళ్ళు వర్క్ కల్చర్ నేర్చుకుంటారు, అక్కడ రియల్ టైం ఎక్స్పీరియన్స్ పొందుతారు. అక్కడ ఇండస్ట్రీస్ ఎంతసేపటికి ల్యాబ్లలో ప్రాక్టికల్స్ చేసింది వేరు, రియల్ మెషినరీ దగ్గర పనిచేయటం వేరు. ఆ మెషినరీ దగ్గర పనిచేయ ఎక్స్పీరియన్స్ పొందుతారు అండ్ డిసిప్లిన్ నేర్చుకుంటారు. టైము ఎట్లా మెయింటైన్ చేయాలి ఏందని నేర్చుకుంటారు. అండ్ వాళ్ళకు కొన్ని ఇండస్ట్రీస్ స్టైఫండ్ ఇస్తున్నాయి. ఈసారి మా కమిషనర్ మేడము కంపల్సరీగా స్టైఫండ్ వచ్చే ఇన్స్టిట్యూట్స్కి పిల్లలకి పంపించమని చెప్పారనమాట. సో మినిమము 7,000 అబోవ్ స్టైఫండ్, అంటే దాదాపు చాలా ఇన్స్టిట్యూట్స్, చాలా ఇండస్ట్రీస్ 10,000 12,000 స్టైఫండ్ ఇవ్వటానికి రెడీగా ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటి అన్ని ఫెసిలిటీస్ ఇండస్ట్రియల్. ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే వీళ్ళు రెజ్యూమ్ తయారు చేస్తారో ఆ రెజ్యూమ్లో కూడా గర్వంగా నేను పలానా దగ్గర 6 months నేను ఇండస్ట్రీలో పనిచేశానని చెప్పేసి పెట్టుకోవచ్చు, ఇంటర్న్షిప్ లాగా. సార్, ఈ పాలిటెక్నిక్ కాలేజీల్లో చేరే వాళ్ళ సంఖ్య కొంత తక్కువగానే ఉంది అనుకోవాలి. ఎందుకంటే చాలామంది ఎంపీసీ చదువుకుంటున్నారు, తర్వాత బీటెక్కి వెళ్తూ ఉన్నారు. కానీ డైరెక్ట్గా పాలిటెక్నిక్ వస్తే ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయనేది చాలా తక్కువ మందికి ఐడియా ఉంది అనిపిస్తుంది. మీరేం చెప్తారు పాలిటెక్నిక్ కోర్స్ గురించి? అంటే మీరు అన్నది నిజమే. ఇంతకుముందు పాలిటెక్నిక్ కోర్స్ కోసము ఎంట్రన్స్ రాసి చాలా కొద్ది మందికే వచ్చేది. ఇప్పుడు సీట్ల సంఖ్య కూడా పెరిగింది, ప్రైవేట్ కాలేజీలు కూడా పెరిగినాయి. కాబట్టి ఇంకోటి ఇంజనీరింగ్ కాలేజీలు కూడా చాలా ఎక్కువ అయిపోయినాయి. కాబట్టి పాలిటెక్నిక్ గురించి కొంత అవగాహన తగ్గిందేమో. అందుకోసమని మా కమిషనర్ మేడము ఈసారి అందరినీ స్టాఫ్ అంతా కూడా పాలిటెక్నిక్ గురించి ప్రతి స్కూల్స్కి వెళ్ళి పబ్లిసైడ్ చేయాలని చెప్పి పబ్లిసిటీ ఇచ్చామన్నమాట అందరూ వెళ్ళి కూడా. సో దట్ ఈసారి మంచి బెటర్ రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇంకోటి ఏంటంటే సీట్లు కూడా పెరిగినందువల్ల అలా ఉంది, కానీ మామూలుగా పాలిటెక్నిక్ ఎవర్ గ్రీన్ ఎప్పటికీ డిమాండ్ ఉంది. సార్, పాలిటెక్నిక్ కాలేజీలో ఓ లెక్చరర్గా, హెచ్ఓడిగా మీకు దాదాపు 3 దశాబ్దాల అనుభవం అనేది ఉంది. మీలాంటి వాళ్ళు వెల్ ట్రైన్డ్ ప్రొఫెషనల్స్. అయితే మీ గురించి అలాగే మీ ప్రొఫైల్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం మా అందరికీ ఉంది. మీ గురించి చెప్పండి సార్. మా నేటివ్ ప్లేస్ వచ్చేసి వికారాబాదు. నేను ఇంజనీరింగు సిబిఐటి చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదివాను. దాని తర్వాత ఎంటెక్ థర్మల్ ఇంజనీరింగ్లో జేఎన్టీయూ హైదరాబాద్, జేఎన్టీయూ కూకట్పల్లి హైదరాబాద్లో చదివాను నేను. నా ఫస్ట్ అపాయింట్మెంట్ వచ్చేసి ఆదిలాబాద్ రిమోట్ ప్లేస్లో నేను 4 ఏళ్ల పాటు పనిచేశాను. తర్వాత వరంగల్లో పనిచేశాను. వరంగల్లో 14 ఏళ్ల పాటు పనిచేశాను. 2 బాలురు మళ్ళీ బాలికల పాలిటెక్నిక్స్లలో పనిచేశాను. దాని తర్వాత హెచ్ఓడి ప్రమోషన్ మీద నల్గొండకు వచ్చాను. నల్గొండలో 8 సంవత్సరాలు పనిచేశాను. ఇప్పుడు వనపర్తిలో దాదాపు 2.5 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నాను. 10 ఏళ్ల పాటు నాకు హెడ్గా అనుభవం ఉంది.
టోటల్గా 28 ఇయర్స్ ప్లస్ నాకు టీచింగ్ అనుభవం ఉంది. సో ఈ ఇంత అనుభవంతో పాలిటెక్నిక్ రూరల్ డిస్ట్రిక్ట్స్లో ఉండే పిల్లల యొక్క మనస్తత్వాలు వాళ్ళ అన్నీ కూడా నాకు కొంత అవగాహన ఉందని చెప్పేసి అనుకుంటా ఉన్నాను. సో ఇక ముందు కూడా ఇంకా నా సర్వీస్ అంతా కూడా వాళ్ళ కోసము ఏదో ఒకటి చేయాలని చెప్పేసి చిన్న ప్రయత్నం. సార్, మీ డెడికేషన్ అలాగే మీ హార్డ్ వర్కింగ్ నేచర్, మీకున్న సర్టిఫికేట్స్, మీ అనుభవం ఇవన్నీ చూస్తే మీరు ఎక్కడో ఫారిన్లో సెటిల్ అయిపోవచ్చు, పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళిపోవచ్చు, కార్పొరేట్ కంపెనీకి వెళ్ళే అవకాశం ఉంది. అయినా సరే మీరు తెలంగాణలో గవర్నమెంట్ కింద ఎందుకు వర్క్ చేస్తున్నారు? ఎందుకంటే రిమోట్ ఏరియాస్లో కూడా పనిచేశారు, ఎంతోమంది స్టూడెంట్స్కి కొత్త జీవితాన్ని ఇచ్చారు. ఇక్కడ ఉన్న ప్రాంతం మీద ప్రేమ వల్ల ఇక్కడే ఉండిపోదామని పేరెంట్స్ను చూసుకోవాల్సిన బాధ్యత ఉండే. సో ఇట్లాంటి కారణాల వల్ల మెయిన్ ప్యాషన్ ఇక్కడే ఉండిపోవాలి. ఎందుకో ఫస్ట్ నుంచి కూడా, ఎందుకంటే నేను చదివిన కాలేజీలో దాదాపు సిబిఐటి అప్పట్లో దాదాపు 70% స్టూడెంట్స్ అబ్రాడ్ వెళ్ళిపోతారు. అమెరికాలో న్యూజెర్సీలో సిబిఐటి కాలనీ ఉన్నది, అంటే ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు అనమాట. సో అట్లాంటి పరిస్థితుల్లో కూడా నాకెందుకో ఫారెన్ వెళ్ళాలని అనిపించలేదు. సో దానివల్ల ఈ విధంగా నాకు అవకాశం దొరికింది. సార్, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అంటారు. ఓ విద్యార్థిని తీర్చిదిద్దడంలో తల్లిదండ్రుల తర్వాత స్థానం ఒక గురువుదే. ఈ రోజుల్లో యువత పెడదారి పడుతోంది. ఈ రోజుల్లో చాలామంది పిల్లలు కూడా ఎక్కువగా మీ దగ్గరే టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. ఒక గురువు ఓ విద్యార్థిని ఎక్కడి వరకైనా తీసుకువెళ్ళగలరు. కానీ ఈ రోజుల్లో చాలామంది యూత్ ఎక్కువగా డ్రింకింగ్, స్మోకింగ్, డ్రగ్స్ వైపు వెళ్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? మీ స్టూడెంట్స్ని తీర్చిదిద్దడానికి మీరు తీసుకునే స్టెప్స్ ఏంటి? ముఖ్యంగా సోషల్ మీడియాను కంట్రోల్ చేయలేకపోతున్నాము. గురువులందరి ప్రాబ్లం అనమాట ఇప్పుడు. ఎందుకంటే తల్లిదండ్రులు చెప్పేది వింటలేరు, గురువులు చెప్పేది వింటలేరు. ఇంతకుముందు ఒక స్టూడెంట్ వినకపోతే పేరెంటు టీచర్ దగ్గరకు తీసుకొచ్చి మీరు దండించైనా పర్వాలేదు, ఇతనికి డిసిప్లిన్ నేర్పండి, చదువు నేర్పండి అని చెప్పేసి అనేవాళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఏమి ఒక మాట కోపంగా చూసినా, ఒక మాట అన్నా కానీ పేరెంట్స్ వచ్చి టీచర్స్ని అడుగుతున్నారు, క్వశ్చన్ చేస్తున్నారు. కాబట్టి టీచర్స్ కూడా, ఎందుకంటే గట్టిగా ఏమంటే పిల్లలు కూడా మానసికంగా కూడా అంత స్ట్రాంగ్ లేరు. ఎట్లాంటి డ్రాస్టిక్ స్టెప్స్ తీసుకుంటారేమో అదంతా మళ్ళీ మన మీదకి వస్తుంది అని చెప్పేసి టీచర్స్ కూడా భయపడుతున్నారు. సొసైటీ అట్లా ఉంది. మెల్లిమెల్లిగా సొసైటీ మారుతుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అందరు కూడా తెలుసుకుంటారని చెప్పేసి, తల్లిదండ్రులు ముఖ్యంగా తెలుసుకుంటారని చెప్పేసి అనుకుంటా ఉన్నాను. సార్, మీలాంటి గురువులు విద్యార్థులకే కాదు ఈ సమాజానికి కూడా చాలా అవసరం. మీకు ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.